సరైన విధంగా కూర్చోండి. వెన్నుముక నిటారుగా ఉంచుతూ తలను నిటారుగా ఉంచుతూ ఈ రెండు చేతులను ఈ ఒడిలో పెట్టుకుని అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా మీకు ఎలాగైతే వీలు పడుతుందో సరిగ్గా కూర్చోవడానికి అలాగనే కూర్చోండి. ఎక్కువసేపు కూర్చోగలిగినటువంటి స్థితిలో కూర్చోండి. పొజిషన్లో కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని ఒకసారి గమనించండి. తల భాగం నుంచి పాదాల వరకు ప్రతి భాగంలో కలిగే సంవేదనలు గమనించండి. చాలా స్పీడ్గా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. ఒక టార్చ్ లైట్ వేస్తే శరీరాన్ని ఎలాగైతే చూస్తామో మీ అంతర్ మనసుతోని శరీరాలంతా చూడండి. ఏదైనా ఆలోచన వస్తే ఈ ఆలోచన వచ్చిందని ఎరుకలో ఉంటూ శరీరం పైకి వెళ్ళండి. శ్వాస పై పెదవి పైన ముక్కు రంధ్రాల దగ్గర శ్వాస యొక్క సంవేదనను గమనించండి. ఇంత పెద్ద రాజ్యానికి ఒక సైనికుడిలా వచ్చిపోయే శ్వాసను గమనించండి. శ్వాస లోనికి వెళుతున్నప్పుడు లోనికి వెళుతుందని, శ్వాస బయటికి వచ్చినప్పుడు బయటికి వస్తుందని ఒక వాచ్మెన్ లాగా నిరంతరం వచ్చిపోయే ఈ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి. ఒకవేళ శ్వాస తెలియకపోతే 2-3 సార్లు వేగవంతం చేసి శ్వాస వచ్చిపోయేది తెలిసే వరకు శ్వాస యొక్క వేగాన్ని పెంచుతూ అనుభూతులు చెందండి. ఏ సంవేదన ప్రకటితమైతే ఆ సంవేదనను చూస్తూ ఉండండి. దాని మార్పును గమనించండి. ప్రతి సంవేదన ఊగినట్టు, గిచ్చినట్టు, ఆ భాగమంతా భారమైనట్టు
ఒక నీటి బిందువు అక్కడ పడ్డట్టు, పడిన బిందువు పగిలిపోయినట్టు, ఏదో కదులుతున్నట్టు, ఎలాంటి సంవేదన అయినా సరే నీ మనసుకు తెలియవస్తే దాన్ని అలాగే చూస్తూ ఉండండి. మనసులో వచ్చే ఆలోచనలు ఒక మేఘం లాంటి ఆలోచనలు. నీ చుట్టూ ఎన్నో రకాల మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. ఏ మేఘాన్ని పట్టుకొని ప్రయాణించవద్దు. నీ ప్రయత్నం వాటితో కలిసి నడవడం కాదు, నీతో కలిసి వస్తున్న వాటిని గమనించడమే నీ పని. శ్వాసను ఒకే ప్రదేశం దగ్గర గమనిస్తున్నప్పుడు నీ శరీర భాగాలలో ఒక దగ్గర గట్టిగాను, మరొక దగ్గర ఏదో పారినట్టుగాను, మరొక దగ్గర ఏదో టైట్గా ఉన్నట్టుగాను, మరొక దగ్గర కాలినట్టు, ఏదో ఒక రకమైన అనుభూతి శరీరం అంతా కలుగుతూనే ఉంటాయి. కలుగుతున్న ప్రతి సంవేదన దాని నిజస్వభావం మారిపోవడం, మాయమైపోవడమే దాని స్వభావం. అలాంటి స్వభావం ఉన్న ప్రతి నిమిషం ఉత్పన్నమవుతున్న ఈ సంవేదన వెంట ఎక్కడ ఉందని వెళ్తావు, ఏముందని వెళ్తావు దానితో పాటు కలిసి. పుట్టిన ప్రతి జీవి ఎలాగైతే రూపాంతరం చెందుతుందో, రూపం, స్వభావం, ఇది ప్రకృతి సహజంగా జరిగినట్టుగానే ఈ శరీరం అనే ప్రకృతిలో మీ యొక్క ఆలోచనలు, సంవేదనలు మారుతూ ఉంటాయి. ఇది నిజమని, 100% నిజమని, ఈ ప్రకృతిలో ఇలాగే జరుగుతుందని నువ్వు గమనించినప్పుడు నీ జీవితం సుఖమయం అవుతుంది. నీ చెవులు ఈ వాయిస్ను వింటున్నప్పటికీ నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు, నీ శరీరంలో ఎన్నో రకాల ప్రకంపనలు, వాటంతటికీ అవే జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కటి నువ్వు ఆపలేవు, ఏ ఒక్కటి నీ ఆధీనంలో లేదు. నువ్వు కాదు వాటికి ఓనర్వి. శ్వాసను గమనిస్తూ శరీరంలో ప్రకటితమయ్యే ప్రతి భాగంలో ఒక సంవేదనలు గమనించండి. పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు చాలా నిశితంగా ప్రతి అవయవాన్ని గమనిస్తున్న భాగంలో ఏర్పడ్డటువంటి సంవేదనలు, నీ మనసులో వచ్చే ఆలోచనలు, అభినాభావ సంబంధంతో అవి జీవిస్తున్నాయి.
ఒకరిని విడిచి మరొకరు లేనంతగా, ఆలోచన లేకపోతే సంవేదన లేదు, సంవేదన లేకపోతే ఆలోచన లేదు అన్నట్లుగా అవి జీవిస్తున్నాయి. ఈ సంవేదనలకు, ఆలోచనలు కారమైన ఈ శరీరం ఏంటి, దీని నిజస్థితి అసలు ఏమిటి, ఇది దీంట్లో ఏమి జరుగుతుంది, దీన్ని నడిపేవాడు ఎవడు అనే ఆలోచనలో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ శరీరం అనే ప్రపంచం వేల కోట్ల జీవులకు ఆధారమైన శరీరం, శక్తివంతమైనది, రూపము కలిగినది, నిత్యం మారేటిది, జీవికి ఆధారభూతమైనది. మరి ఇది నీదని అనుకుంటూ నీ జీవితానికి ఇది ఆధారమైనది, కేవలం ఆధారమైనది మాత్రమే. శ్వాసను గమనిస్తూ, శరీరాన్ని గమనిస్తూ ఉండండి. ఏదో కారణం ఉంది కాబట్టి ఈ మానవ జన్మ మనకు సాధ్యమైంది. మానవ జన్మ సాధ్యమైంది కాబట్టి ప్రతి విషయాన్ని విశ్లేషించి దాని యొక్క ప్రతి పనిని, దాని కారణాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఏది నిజము, ఏది అబద్ధము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఏది ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. నీతో పాటు పుట్టిన జీవులు, నీతో పాటు కలిసి జీవిస్తున్న అనేక రకమైన ప్రాణులకు ఈ అవకాశము లేదు. ఒక మంచి రైతు సదును చేసినటువంటి పొలములో జాగ్రత్తగా పంటను కాపాడుకున్నటువంటి గుణమున్న రైతు యొక్క శరీరమును, అమ్మా నాన్నలనే రైతు పొలములు, తల్లి గర్భమనే పొలములో నువ్వు జన్మ తీసుకోవడం జరిగింది. మీకు ఒక విషయ రహస్యం చెప్తాను, గమనించు. ప్రతి జీవికి ఆధారమైంది, ప్రతి జీవి పుట్టడానికి కారణమయ్యేది జలం. ఈ సమస్త సృష్టిని మొత్తాన్ని గమనించి చూడు. ఏ జీవి పుట్టాలన్నా జలం ఆధారమై ఉండాలి. అమ్మ గర్భంలో మనము జలంలో జీవిస్తాం. కోడిగుడ్డు జీవులలో ఆ అండంలో జలంలో జీవిస్తుంది. సముద్ర గర్భంలో జీవించే జలచర జీవులు
జలంలో జీవిస్తాయి. తనకు ప్రాణానికి ఆధారమైంది జలం. ప్రతి జీవిలో జలం నిర్మితమై ఉంటుంది. మారుతో నిరంతరం కొత్తదనంతో ఉన్న ఈ శరీరం, దీని తత్వమే తెలుసు నీకు. దీని గుణం తెలుసు నీకు. దీని నిజ స్వభావం తెలుసు నీకు. తెలిసిన విషయాన్ని పరిశీలించు. ఇంత అందంగా, ఇంత అద్భుతంగా, ఇంత అందరికీ నచ్చిన ఈ శరీరం ఏదో ఒక రోజు 32 శరీర భాగాలలో ఒక్కొక్క భాగం క్షీణిస్తూ వస్తుంది. క్షీణించిన ప్రతి భాగం మరో భాగం క్షీణించడానికి కారణభూతమవుతుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు జరిగే ప్రభావంతో ఈ శరీరం క్షీణించిపోతుంది. పూర్తిగా నిర్జీవితత్వం అవుతుంది. మరి అప్పుడు ఏ భాగం చనిపోయింది అందాం? ఏ భాగంలో నువ్వు ఉన్నావని అందాం? ఏ భాగంలో మనం చచ్చిపోయామని అనుకుందాం? ఒక భాగానికో, ఒక అవయవానికో, ఒక కణానికో, ఒక కేంద్రకానికో, ఒక ప్రోటాన్ న్యూట్రాన్కో నువ్వు పరిమితం అయ్యలేవు. నువ్వు ఎక్కడ జీవించినా ప్రకృతిలోనే జీవిస్తున్నావు. ప్రకృతిని ఆధారం చేసుకొని జీవిస్తున్నావు. ఈ శరీరం అనే ప్రపంచానికి ఆధారం చేసుకొని మరో ప్రపంచంలో జీవిస్తున్నావు. ప్రతి జీవికి మనుగడకి ఈ ప్రపంచమే ఆధారమైన. శ్వాసను గమనిస్తూనే ఉండండి. శరీర భాగాలను పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, ప్రతి సంవేదనను, ప్రతి అవయవాన్ని గమనిస్తూ ఉండండి. ఎలాంటి సంవేదన కలిగినా దాని నిజ స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ ఉండాలి. జీవితానికి ఆధారమైన ఈ శరీరం ఏంటి అసలు? ఏదో ఒక రోజు ఇది మరణించిపోతుంది. ఏదో ఒక రోజు నేల కూలిపోతుంది. ఏదో ఒక రోజు అంతమవుతుంది. జీవి రూపం అనే శరీరం ఏది కూడా లేకుండా ఇది లేని క్షణాన్ని మరణం అని అంటాం. మరి మరణం మరి మరణం జయించడం సాధ్యము. ప్రాణంతో స్నేహం చేసిన ఈ శరీరం మరణంతో స్నేహం చేయడం సాధ్యం. మరణాన్ని ఏంటి అసలు? నీ శరీరం జరిగే సంవేదనను అర్థం చేసుకుంటున్నావు. నీ మనసులో వచ్చే ఆలోచనలు, నా మనసు యొక్క స్థితి,
మనిషి యొక్క మనసు యొక్క ప్రవర్తనను అర్థం చేసుకుంటున్నాం. ప్రతి నిమిషం నిత్య నూతనంగా జీవిస్తున్నాం. ఏంటి మరణం? మరణం ఎలా సంభవిస్తుంది? దీనికి ఏం కారణభూతమవుతుంది? మరణం లేని జీవులు లేవా? ఎప్పుడైనా ఆలోచించారా? మరణించిన తర్వాత దేనికి కారణమవుతుంది? ఎందుకు మరణించాలి? అసలు మరణాలు ఎన్ని రకాలుగా జరుగుతాయి? మరణించిన తర్వాత నాకొచ్చే లాభం ఏంటి? నేను బ్రతికుంటే నాకు లాభం ఏంటి? మరి మరణిస్తే వచ్చే లాభం ఏంటి? ఆ లాభాన్ని ఎలా పొందాలి? బ్రతికి ఉన్నప్పుడే లాభాన్ని పొందినట్టుగా చనిపోయిన తర్వాత కూడా లాభాన్ని పొందవచ్చా? మరి వివరిస్తారు మనకు. శరీరం పైన జరిగే సంవేదనల పరిశీలన ఎట్టి పరిస్థితులను ఆపవద్దు. ఈ ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. మన యొక్క మరణాలు మూడు రకాలుగా జరుగుతాయి. ఒకటి, మన జీవితం అనే ఒక పాత్రలో పోసిన నూనె లాంటిది. ఆ నూనెలో వెలుగుతున్న దీపం లాంటిది మన జీవితం. ఆ దీపంలో పెట్టిన పత్తి నీ శరీరం. ఆ పత్తి మునిగిన నూనెనే నీ కర్మ. నిరంతరం కర్మ శరీరాన్ని ఆధారం చేసుకొని కాంతిని వెదజల్లుతుంది, ప్రాణంతో జీవిస్తుంది. ఇలాంటి దీపం సహజంగా ఆరిపోతుంది. అది నీ కర్మ అనే నూనె అయిపోయినప్పుడు ఆ దీపము దానంతలా అదే ఆగిపోతుంది. నువ్వు ఎంత ఏజిలో ఉన్నా, ఎంత ముసలితనమైనా, ఎంత యవ్వనంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత సుఖంగా ఉన్నా, ఆ నూనె అయిపోయిన తర్వాత ఆ వెలుతురు ఆగిపోతుంది. నీ శరీరం కూడా అలాగే జరుగుతుంది. కర్మ అంతం, నీ జన్మ అంతం. కొన్నిసార్లు ప్రకృతి ప్రళయం వల్ల ప్రశాంతంగా ఉన్న బాగా వెలుగుతో వెలుగుతున్నటువంటి ఆ దీపం మధ్యలోనే ఆగిపోతుంది. కర్మ అనే నూనె ఉన్నప్పటికీ ఆ దీపం ఆరిపోతుంది. ఈ చుట్టూ ఉన్న ప్రకృతి ప్రళయ తాండవం వల్ల, విధి వక్రీవన వల్ల, ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా ప్రయాణించినప్పుడు జీవించాలని
కర్మ ఉన్నప్పటికీ మరణాలు సంభవిస్తాయి. నీ ఆయుష్ తీరిపోతుంది. కొన్నిసార్లు బాగా వెలుగుతున్న దీపం తనంతట తాను ఈ వెలుతురు చాలు, ఇక నేను బ్రతకలేను అనుకోని స్వయ ప్రాతిపాదికను మరణాన్ని తెచ్చుకుంటాడు. కర్మ ఉంటుంది, అందులో నూనె ఉంటుంది, వెళ్ళడానికి సిద్ధంగా భక్తి ఉంటుంది. అయినప్పటికీ సొంత భావనతో వాటిని మనం ఆర్పివేస్తాం. ప్రతి మరణం దుఃఖమయమే. ప్రతి మరణ సమయం దుఃఖమయమే. ప్రతి మరణ సమయం ప్రచండ యుద్ధం. ఏం జరుగుతుందో తెలియని స్థితి. జరిగిన తర్వాత మరల దేనికి కారణమవుతుందో తెలియని స్థితి. ఎంతో మందిని చూస్తూ ఉంటాం. మరణం జయించిన వారు ఎవరు లేరు. మరణ పట్ల ఎవరు జయించని మరణాన్ని చూసి నువ్వు జయించలేవని నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి. ప్రతి జీవి చనిపోతున్నట్టు మనము చనిపోతున్నామని నిజం తెలుసుకోవాలి. అది ఏ రోజు, ఎలా, ఏ క్షణం అనేది అంతా నీకు తెలియకుండానే జరిగిపోతుంది. మరణం జయించడం అసాధ్యం. ఇది ప్రకృతి నియమం. ఇది పుట్టిన ప్రతి వస్తువు గిట్టక తప్పదు. పుట్టిన ప్రతి వస్తువు మార్పుకు లోను కావడం అది అనివార్యమైనది. ఏది మారకుండా శాశ్వతంగా ఉండదు. ఈ నిజాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఈ నిజాన్ని ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకున్నావు. మరణం నీ ముందు భూమి మీద ఎంతో మంది రాజులు ఉన్నారు, సామ్రాట్లు ఉన్నారు, ప్రపంచాన్ని ఏలినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎంతో గొప్ప ధనవంతులు ఉన్నారు, ప్రపంచ కోణాన్ని మా ఆలోచనతో మార్చిన గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. ప్రతిదానికి కారణం, మార్పుని కారణమే సమస్యలు లేని జీవితాలు గడిపినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. దేవుళ్ళకి దేవదేవుళ్ళు ఉన్నారు. మీరంతా భూమిపైకి వచ్చి కొన్ని రోజులు ప్రయాణాన్ని సాగించి మరణించిపోతున్నారు. రాజు మరణించాడు. దేశాలను వేలే సామ్రాట్ మరణించాడు. వారికి తప్పలేదు మరణం. మేధావులకు తప్పలేదు మరణం. శాస్త్రవేత్తలకు తప్పలేదు మరణం. దేవుళ్ళకు తప్పలేదు మరణం. దేవుళ్ళకు తప్పలేదు మరణం. నాకు తప్పదు ఈ మరణం. ఏదో ఒక్కరోజు ఈ శరీరం నిర్జీవ స్థితిలో, కదలలేని స్థితిలో, ప్రాణము లేని స్థితిలో పడిపోతుంది. మరణం నాకు తప్పదు.
తెలివి లేనివాడు, అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు మరణానికి భయపడి మరలా తనను మరింత నరకాలకి అనుభవిస్తూ ఉంటాడు. ప్రతిదీ మారినట్టు నీ శరీరం మారుతుంది, నీ కర్మలు మారుతున్నాయి. ఇవన్నీ అవినాభావ సంబంధంతో చాలా సూక్ష్మ స్థితిలో, సూక్ష్మ స్థాయిలో అవినాభావ సంబంధంతో జీవిస్తూ ఉంటాయి ఒకదానికొకటి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శరీరంలో ఎలాంటి ఒత్తిడి కలిగినా కాస్త శరీరాన్ని మారుస్తూ ఉండండి. శరీరాన్ని మారుస్తూ మరణం తప్పదు, మార్పు తప్పదు అన్నప్పుడు ఒక జ్ఞానవంతునిగా, ఓ మేధావిగా దానిని గమనించేటువంటి విద్య నీ దగ్గర ఉన్నప్పుడు, ఓ విద్యావంతుడా, నీకు ఎందుకు ఈ మరణం? నీకు ఎందుకు ఈ మరణం? మరణం తప్పదనే నిజం నీకు తెలుసు. ఓ జ్ఞానవంతునిగా అన్నీ మారిపోతున్నట్టుగా, మారుతున్న దానిని నువ్వు గమనిస్తున్నట్టుగా, గమనించిన క్షణంలో నువ్వు పొందే ఆనందం, ఆ తన్మయతత్వం, ఆ స్థితి నీకు చాలా శాంతినిచ్చింది. ఒక సెకండ్లో వెయ్యో వంతుతో కలిగే ఆ మార్పును నువ్వు గమనిస్తున్నప్పుడు, ఒక సెకను పాటు నీ శరీరం, నీ మనసు శూన్య స్థితిలోకి వెళ్తుంది. సమస్తం శూన్యమన్న ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు నీ శరీరంలో, నీ మనసులో కలిగే శాంతి చాలా పవిత్రమైనది. ఒక సెకను పాటు అనుభూతి పొందుతనే అంత లాభాన్ని పొందిన నువ్వు మరణించబోతున్నావు. ప్రతిదీ మారుతున్నట్టుగా నీ బంధాలు మారుతున్నాయి. నువ్వు ఇష్టపడ్డ బంధాలు మారుతున్నాయి. నువ్వు కావాలని సంపాదించుకున్న ధనము మారిపోతుంది. ఒక రోజు రూ. 1,00,000 ఉంటే మరొక రోజు 1,10,000 అవుతున్నాయి, రూ. 1,00,000 అవుతున్నాయి, మరొక రోజు రూ. 1,000 అవుతున్నాయి. ఒక కట్టలో 100 నోట్లు ఉంటే ఒక రోజు దానికి ఇంకో కట్ట ఆడైతుంది. ఉన్న కట్టలో కొన్ని నోట్లు తరిగిపోతున్నాయి. ప్రతిదీ మారిపోతుంది. ప్రతి బంధాలు మారిపోతుంది. నిజమైన బహుమతి తీసుకుని ఆ క్షణంలో ఒక్క క్షణం పాటే అంత ఆనందాన్ని ఇస్తే మరో జన్మకు కారణమై కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త లోకం, కొత్త ప్రపంచం, కొత్త శాంతికి కారణమైన ఆ జన్మకు వెళ్ళాలంటే మరణాన్ని అర్థం చేసుకోవాలి. మరణం అంటే భయపడవద్దు. మరణం మరో జన్మకు కారణం. మరణం మరో జన్మకు కారణం.
నువ్వు ఒక ప్రమోషన్ అనుకో, కొత్త ఇంటిలోకి గృహప్రవేశం అనుకో, కొత్త లోకానికి అతిథి అనుకో, అంతకు మించి ఏది జరగదు. మరి నేను తీసుకోబోయే బహుమతిలో ఏం జరుగుతుంది? నేను ఎలాంటి స్థితిలో ఉంటే ఆ బహుమతిని పొందగలను? ఆ క్షణంలో జరిగే మార్పు ఏంటి? నిజానికి నీ మనసులో ఉత్పన్నమయ్యే ఎన్నో జన్మలుగా నీ శరీరం నీ మనసులో పేరకపోయిన కర్మల మూలమే మరో జన్మకు కారణం. ఈ క్షణంలో మరణిస్తున్నావు అని అనుకున్నప్పుడు ఆ క్షణంలో నీ మనసులో ఉత్పన్నమయ్యే సంవేద కోరికలు, ఆలోచనలు నీ శరీరం పైన ఉత్పన్నమయ్యే సంవేదనని నేను మరో జన్మకు తీసుకెళ్తాను. నీకు సినిమాలో చూపించినట్టుగా యమభటువులు, యముడు, పాయసం, ఇవన్నీ ఈ సంవేదనను, నీ మనసులో వచ్చే ఆలోచనను నువ్వు భావ్య ప్రపంచానికి చూపెట్టలేవు కాబట్టి నువ్వు అర్థం చేసుకోవడానికి వాళ్ళు అలా చూపిస్తున్నారు. నీ మనసులో వచ్చే ఆలోచనలు నీ శరీరం పైన ఉత్పన్నమయ్యే సంవేదనలే ఈ రెండు కలిసి నిన్ను మరో జన్మకు తీసుకెళ్తాయి. వాళ్ళ యమభటులు కావచ్చు, రాజులు కావచ్చు, మిత్రులు కావచ్చు. మన కర్మల ఫలితమే మరో జన్మ. నీకు అందమైన జీవితం కావాలంటే ఆ క్షణంలో నీ మానసిక స్థితి ఎలా ఉంది? క్రూరమైన ఆలోచనలు, కోపము, అసూయ, రాగద్వేషాలతో ఆ శరీరములో నీ మనసులో అవన్నీ ఒకదానికి ఒకటి అనుబంధమై నీ శరీరంలో నొప్పులు, మనసులో కోపము ఇవన్నీ తలెత్తినప్పుడు నువ్వు తప్పకుండా నరకలోకానికి వెళ్తావు. నీ మనసులో శాంతి లేదు, కాలిపోతున్నావు. ద్రోహం చేయాలని ఆలోచన ఉంది, చంపాలని ఆలోచన ఉంది, మోసపు ఆలోచన ఉంది. ఇవన్నీ నీకు నరకలోకంలో తీసుకెళ్తాయి. నీ మనసులో ప్రేమ, కరుణ, జాలి, ఇతరులకు సహాయం చేయాలనే తత్వం ఆ క్షణంలో ఉత్పన్నమయ్యే నీ ఆలోచన నీ శరీరం పైన కలిగే సుఖ సంవేదనలు, నీ మనసులో ఉండే ప్రశాంతత, ఇవన్నీ నీకు సుఖమైన మానవ జీవితాల్లోకి తీసుకెళ్తాయి. ఇతరులను ఇబ్బంది పెట్టాలి, ఇతరులను చంపేయాలి, ఇతరులు నాశనం కావాలని కోరుకునేటువంటి ఆలోచనలతో నువ్వు ఉంటే నీ శరీరం అంతా మాడిపోతుంది. నీ శరీరం అంతా ఊతలవుతుంది. క్రోధం, మోసంతో తీరని కోరికలు, ఇది నాది నాది అని అనుకున్న క్షణంలో ప్రేతాత్మలవై ఈ కావలసిన వాటి చుట్టూ తిరుగుతూ నువ్వు కోల్పోయిన వాటిని అత్తుకొని పెట్టుకొని ఉంటావు. ఈ సందర్భంలో నీకొక కథ చెప్తాను. అది నిజమైన కథ, వినండి. ఒక ఆశ్రమంలో గురువు దగ్గర శిష్యరికం తీసుకున్నటువంటి ఒక వ్యక్తి తను కొత్తగా ఒక రాజు బట్టలు దానం చేశాడు. ఆ బట్టలంటే తనకెంతో ఇష్టం. మునుపెన్నడు వాటిని చూడలేదు, మునుపెన్నడు వాటిని కట్టుకోలేదు. ఆ రోజు ఇచ్చిన బట్టలు
దీన్ని ఇలా కట్టుకోవాలి, అలా కట్టుకోవాలి అంటూ ఊహలో ఉంటూ ఆలోచించుకుంటూ పడుకున్నాడు. ఆ దీపంలో నూనె అయిపోయినట్టుగా ఆ దీపం ఆగిపోయింది. శరీరం నిర్జీవ స్థితిలోకి. ఆ క్షణంలో తన ఆలోచన బట్టలపైనే ఉంది. మరి క్షణంలోని బట్టలలో ఉండే పురుగులాగా జన్మ తీసుకొని ఆ బట్టల పైన పురుగులాగా పట్టుకొని ఉన్నా. ఆ బట్ట మొత్తం తిరుగుతూ ఉన్నా. అక్కడున్న గురువు తను చనిపోయిన తర్వాత శరీరాన్ని దహనం చేసిన తర్వాత తన యొక్క పాత్రలను, బట్టలను వేరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ క్షణంలో గురువుగారు చెప్పారు, ఒక 15 రోజుల తర్వాత వాటిని ఉపయోగించండి. కారణం ఏమై ఉంటుందంటే తను అదే కావాలి, అదే కావాలి, దీన్ని కట్టుకుంటే ఇలా ఉంటుందని ఆలోచనలో ఉన్నటువంటి అతను దానిపైన బంధం ఏర్పడింది. ఆ బంధమే మరో జన్మకు కారణమైంది. ఆ బట్టలో పురుగై బట్టలు పట్టుకొని ఉన్నాడు. తిరిగి 15 రోజుల తర్వాత పుట్టినటువంటి జీవి యొక్క కాల పరిమితి 15 రోజులు. 15 రోజుల తర్వాత తను మరణించాడు. మరణించిన తర్వాత మిగిలిన వస్తువులు అన్నిటినీ ఇతరులు వాడుకున్నారు. మన లోపల కూడా అదే జరుగుతుంది. జరుగుతున్న దాని ఒక జ్ఞానవంతునిలాగా నీకు లభించిన ఈ ధర్మం ద్వారా నీ మనసులో వచ్చే ఆలోచనలను గమనిస్తున్నప్పుడు ఏ క్షణంలో మనము చనిపోతామో ఎవరికీ తెలియదు. అందుకని ప్రతి క్షణము నీ మనసులో వచ్చే ఆలోచనలను గమనించినప్పుడు వాటిపైన ఎలాంటి ఆధిపత్యం చెలాయించకుండా వచ్చిన దాన్ని వచ్చినట్టు శరీరంలో కలిగే మార్పును మార్పుగా గమనిస్తున్నప్పుడు నీ జీవితం సుఖంగా ఉంటుంది. ఈ క్షణంలో సుఖంగా ఉంటావు. మరో జన్మలో కూడా నువ్వు సుఖమైన జీవితాన్ని ఎదుర్కొంటావు. సుఖమైన బహుమతిని నువ్వు పొందుతావు. మరణ సమయంలో ఒక విజ్ఞానవంతునిగా చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణిస్తున్న ఈ ప్రయాణం నీది. మరింత చీకటి నుంచి మరింత వెలుతురులోకి ప్రయాణిస్తున్నావు. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణిస్తున్నావు. ప్రతినిత్యం నువ్వు స్పృహతోని ఉంటే ఈ శరీరం అనే రాజ్యంలోకి ఎవరు వస్తున్నారు, శత్రువులు ఏంటి, ఈ శత్రువుల వల్ల నాకెంత నష్టం జరుగుతుంది, జన్మ జన్మలుగా ఎంత నష్టం జరిగింది, మరో జన్మకు ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలిసినప్పుడు వాటిని రానివ్వవు. ఒకవేళ వాళ్ళు వచ్చిన ఈ పంచేంద్రియాలనే ద్వారాలను మూసివేసి వాళ్ళని చూస్తూ ఉంటావు. మరణం శరీరానికి మరణం శరీరానికి కానీ మరో జన్మకు ఈ శరీరం నీ మనసే కారణభూతమవుతుంది. ఇవే కారణమవుతాయి. మనసులో వచ్చే ఆలోచనలు శరీరం అనే దాని ద్వారా సాధనం ద్వారా నువ్వు చేసే పనుల వల్ల, రియాక్షన్స్ వల్ల, యాక్షన్స్ వల్ల ప్రతిపదాన్ని మూట కట్టుకుంటున్నావు. కర్మఫలాన్ని మూట కట్టుకుంటూ అనుభవిస్తున్నావు. ఈ జన్మలో అనుభవిస్తున్నావు. వచ్చే జన్మకు కూడా తీసుకువెళ్తున్నావు.
అంటే ఆలోచించు, ఈ జన్మ ఎంత పవిత్రం, ఈ జన్మ ఎంత విలువైనదో ఆలోచించు. అన్నిటికీ కారణమైన ఈ మనసు, ఈ శరీరం గతంలో చేసిన కర్మలను ఆపేయం, ఏమీ మార్చలేం. వాటి యొక్క శక్తిని ఈ జ్ఞానం ద్వారా వాటిని నశింప చేయవచ్చు. అవి నీ మీద, నీ జన్మ మీద ప్రభావం చూపెట్టిన అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే శక్తిని నశింపచేస్తున్నావు. ఉన్నది ఉన్నట్టుగా చూడడం వల్ల అది ప్రతిసారి నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు, నువ్వు దాన్ని గమనించినప్పుడు, అది అలా వెళ్ళిపోయి 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 తిరిగి 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 అలసిపోతుంది. అలసిపోయి నువ్వు వెళ్ళినా, నువ్వు కొట్టమన్నా కొట్టలేని స్థితిలో అది అలాగే ఉండిపోతుంది. ఇది జ్ఞానవంతుడు అర్థం చేసుకొని అజ్ఞానం నుంచి బయటపడుతున్నానని సంతోషించి ఈ జన్మని మరొక జన్మని సుఖమయం చేసుకుంటా. మరింతగా ప్రయత్నించి ఈ జన్మలోనే మోక్షాన్ని తెచ్చుకుంటా. అన్నిటికీ కారణమైన ఈ శరీరం, ఈ శరీరము నీది కాదు. ఈ శరీరము నాది కాదు. కండ్లు నావి కావు. కండ్లను నేను కాదు. కండ్ల ద్వారా చూసేటువంటి ఈ దృశ్యం నాది కాదు. కళ్ళ ద్వారా చూసే దృశ్యాన్ని అది నేను కాదు. అది కేవలం కన్నుది మాత్రమే. కన్ను గుణాన్ని మాత్రమే. ఈ చెవులు నేను కాదు. ఈ చెవులు నావి కాదు. ఈ చెవులు వినే శబ్దం నేను కాదు. చెవుల ద్వారా వినబడే శబ్దం నాది కాదు. కేవలం ఆ అవయవ గుణము మాత్రమే. వాసన చూసే ముక్కు, ఆ ముక్కు నేను కాదు. ఈ ముక్కు నాది కాదు. ముక్కు చూసి ఈ వాసన నేను కాదు. ఆ వాసన నాది కాదు. నాలుక ద్వారా చూసే రుచి, ఈ నాలుక నేను కాదు. ఈ నాలుక నాది కాదు. నాలుక చూసే రుచి నేను కాదు. నాలుక చూసే రుచి నాది కాదు. ఈ చర్మం నేను కాదు. ఈ చర్మం నాది కాదు. ఈ చర్మం ద్వారా కలిగే స్పర్శ, మంచి చెడు నేను కాదు. అవి నావి కావు. వీటన్నిటి వల్ల నీ మనసులో కలిగే భావాలు నీవి కావు. అవి నేను కాదు. వేటికవి వాటి యొక్క గుణాలను అవి ప్రకటితం చేసుకుంటున్నాయి, ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాయి. నేను ఈ డ్యూటీ చేస్తాను, నేను ఈ డ్యూటీ చేస్తాను. చేసేది నువ్వు కాదు, చేసింది నీవు కాదు. వాటి డ్యూటీ అవి చేస్తున్నాను. ఇవన్నీ మారిపోయేటివి.
ఈ శరీరము నేను కాదు. ఈ శరీరం నాది కాదు. కేవలం దీంట్లో ఉన్న కాన్షియస్ మాత్రమే నేను. అన్నిటిని గమనించేదే నేను. అన్నిటినీ గమనించేది ఇటు మనసును, ఇటు శరీరాన్ని గమనించేది అని. ఎప్పుడైతే గమనించకుండా ఒక అజ్ఞానిలాగా కన్ను నేను, ముక్కు నేను, చెవు నేను, నాలుక నేను, స్పర్శను నేను అని ఇవన్నీ నేను నావి అనుకొని భ్రమలో బ్రతుకుతూ మరో జన్మను నైపుణ్యం చేసుకుంటున్నావు. ఈ జన్మను నరకమయం చేసుకుంటున్నావు. జీవితానంతా అంధకారంలో మరింత అంధకారంలోకి వెళ్తున్నావు. మరణం తప్పదు. అజ్ఞానికి మరణం తప్పదు. అజ్ఞానికి మూర్ఖునికి మరణం దుఃఖం. ఎందుకంటే అన్నీ నావే, అన్నీ నేనే అనుకున్నప్పుడు నీకు దుఃఖం ఉంటుంది. అది నీ పరిధిలో లేనిది, నువ్వు కానిది, నీది కానిది. నువ్వు అద్దె ఇంటిలో ఉంటున్నావనే ఆలోచన నిజాన్ని నువ్వు మర్చిపోతున్నావు. అజ్ఞానిగా మర్చిపోతున్నావు. మూర్ఖునిలాగా మర్చిపోతున్నావు. కాదు. నీకు లభించిన ఈ ధర్మ మార్గంలో ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ నావి కావు, ఇవి ఏవి నా వెంట రావు, నేను వీటిని పట్టుకోవాలని అని నిజం తెలిసిన జ్ఞానివి నువ్వు. నీకు మంచి బహుమతి దొరుకుతుంది. ఈ జన్మలో మంచి బహుమతి దొరుకుతుంది. మరో జన్మలో మంచి బహుమతి దొరుకుతుంది. ప్రతి నిమిషము నేను కాదు, నావి కాదు, ఆలోచనలు నావి కావు, మనసు నేను కాదు, మనసులో వచ్చే ఆలోచనలు నావి కావాలి నువ్వు అనుకుంటున్నప్పుడు, నీతో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితం సుఖంగా ఉంటుంది. మరో జన్మ పండుగ చేసుకుంటాం. పండుగ రోజు, పండుగకు ముందు రోజు ఈ శరీరం అని మురికి పట్టిన కరిగిపోయే దుర్గంధపూరితమైన అనేక రకాల గదులతో నిర్మితమైన ఈ ఇల్లు పేక మెడల్లా కూలిపోతుంది. కూలిపోతుందని జ్ఞానంతో తెలుసుకున్నాను. మరో కొత్త ఇంటిలోకి, కొత్త ఇల్లులో గృహప్రవేశం చేయడానికి పండుగ చేసుకుంటున్నావు. ఆ పండుగలో నువ్వెంతో ఆనందంగా సుఖంగా ఉండవు. పాత బాధలన్నీ మరిచిపోయి కొత్త ఇంటిలో ఉన్నటువంటి కళతో ఆనందంగా వెలిగిపోతుంది. నువ్వు ఆలోచించు. మూర్ఖునికి ప్రతిరోజు నరకని, జ్ఞానవంతునికి ఏ క్షణంలో చచ్చినా అది పండగే. చావు పండగే. చావు నిజంగా పండగే. ఇది మాటలతో చెప్పేది కాదు. ఎంతో ఆనందమైనది, ఎంతో సుఖమైనది, ఎంతో అవకాశవంతమైనది. నేను ఏ క్షణంలో చచ్చిపోయినా పండుగ జరుపుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ పండుగను ఎంజాయ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మంచి కర్మలు చేయడానికి, ఈ జీవితాన్ని ఇక్కడే స్వార్థకత చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది. నా జీవితాన్ని నేను మార్చుకునే అవకాశం నా చేతిలోనే ఉంది. నేను జ్ఞానవంతునిగా ఉన్నప్పుడు, ప్రతి నిమిషము నాదే అని నేను అనుకున్నప్పుడు, ఇవి ఏవి నావి కావు, నేను కాదు అనే భావనతో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు రాసుకోగలవు. నీ జన్మను నువ్వు రాసుకోగలవు. నువ్వు రాయలేవు, నీ వల్ల కాదు, ఎవరో వచ్చి రాస్తారనే భ్రమలో మనం బ్రతుకుతున్నాం.
ఎవరు అన్న భ్రమలో మనం బ్రతుకుతున్నాం. అది అజ్ఞానపు ఆలోచన. జ్ఞానవంతునిగా ధర్మ మార్గాన్ని తెలుసుకున్న నువ్వు, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న నువ్వు, నీకు అన్నీ అవగతమవుతున్నాయి. ప్రతిదీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు. ఎన్నో చరిత్రలు చదివావు. కావాలంటే పరిశీలించచ్చు. సమస్త విశ్వాన్ని పరిశీలించచ్చు. నీకే తెలుస్తుంది. నీ మనసులో ఏదనుకుంటే అది జరుగుతుంది. ఏది కావాలంటే అది నువ్వు పొందుతున్నావు. అది సాధ్యమైనప్పుడు ఇది కూడా సాధ్యమే. ఇది ప్రకృతి నియమం. ప్రకృతి నియమానికి లోబడి పంచశీలాలను పాటిస్తూ ఏ క్షణంలో నువ్వు ప్రకృతిలో మమేకమై ఉంటావో ఆ క్షణంలో నువ్వు కావలసింది పొందుతావు. కావలసిన వస్తువు పొందుతావు. కావలసిన పనిని చేసుకుంటావు. కావలసిన డబ్బును పొందుతున్నావు. కావలసిన స్థితిని పొందుతున్నావు. అవి పొందే స్థితిలో అర్హత నీకున్నప్పుడు మరో జన్మలో మంచి జన్మ, దైవ జన్మ, సుఖమైన జన్మ ఎత్తడానికి నీకు అర్హత 100%. 100% అది నీకు సాధ్యమే. నువ్వు జ్ఞానవంతునిగా ఉన్నప్పుడు ప్రతి నిమిషము నీ మనసు, నీ శరీరం వాటి నిజ స్వభావాన్ని అర్థం చేసుకుంటూ నువ్వు ఉన్నప్పుడు ఏ క్షణంలో నువ్వు మరణించినా ఆ క్షణంలో పండుగ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ఏ క్షణంలో మృత్యువు నిన్ను సమీపించిన ఆ క్షణంలో నువ్వు పండుగ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నావు. మరణం ఒక పండుగ. మానవ జీవితం ముక్తి మార్గానికి ఆధారమైన ఈ జన్మలోనే ముక్తి మార్గం పొందాలి. ఈ జన్మలోనే మీరు ముక్తివంతులు కావాలి. ఈ జన్మలోనే మీరు సుఖంగా ఉండాలి. నీ జీవితం నీది. నీ జన్మలో నీవి. ప్రతిదీ నీ చేతిలోనే ఉంది. జ్ఞానవంతునిగా నీకు తెలుసు. మరింత లోతుగా ఆలోచించి అర్థం చేసుకో. ఇది నిజం. ఇది నిజం. ఇది ప్రకృతి నియమం. లోతులకు వెళ్ళే కొద్దీ దాని మూలం అర్థమవుతుందని నువ్వు అదే మార్గంలో ఉన్నావు. పంచశీలాలను పాటిస్తూ పరిపూర్ణత అయినప్పుడు అన్ని విషయాలు నీకు అవగతమవుతాయి. అన్ని విషయాలు నీకు ఎక్స్పీరియన్స్ లెవెల్లో అర్థమవుతాయి. నువ్వు ఈ క్షణం నుంచి అలాగే ఉండండి. నేను సుఖంగా ఉండాలి. నాతో పాటు చెప్పండి. నేను సుఖంగా ఉండాలి. నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. నా శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతంగా పనిచేయాలి. ఈ శరీరంలో ప్రతినిత్యం సుఖంగా ఉండాలి. ఈ శరీరం అంతా సుఖంగా ఉండాలి. నా మనసులో ఉన్న కోపం, రాగద్వేషాలు, వ్యామోహం, కామకోరికలు, మోసం ఇవన్నీ కూకటి వేళ్ళతో సహా నశించిపోవాలి. కూకటి వేళ్ళతో సహా నశించిపోవాలి. నా మనసులో, నా శరీరంలో ప్రేమ, జాలి, కరుణ, ఇతరులకు సహాయం చేయాలనే గుణం ఈ శరీరం మనసు నిండా నిండిపోవాలి.
శరీరంలోని ప్రతి కణంలో శాంతి ఉండాలి. ప్రతి కణము శాంతియుతంగా నా శరీరం అంతా నిండిపోవాలి. ప్రేమంతా నిండిపోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలి. ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలి. ఈ భూమిపై నలుదిక్కుల్లో విస్తరించి జీవిస్తున్న ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. సకల ప్రాణులన్నీ ఆనందంగా ఉండాలి. ఈ అనంత విశ్వంలో ఏ లోకాలలో జీవిస్తున్న ప్రాణులైనా, సకల లోకాలలో జీవిస్తున్న ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలి. శాంతంగా ఉండాలి. ఎలాంటి వైరభేదం లేకుండా ప్రతి ప్రాణి స్నేహపూర్వకంగా మెలగాలి. స్నేహపూర్వకంగా మెలగాలి. పుట్టే జీవులు, మరణించే జీవులు, పుట్టడానికి సిద్ధంగా ఉన్న జీవులు, ఏ లోకాలలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రతి ప్రాణికి సుఖం కలగాలి. ప్రతి ప్రాణికి శాంతి కలగాలి. సకల ప్రాణులన్నీ వైరభేదం మడిచి ప్రతి ప్రాణి స్నేహపూర్వకంగా జీవించాలి. ప్రతి ప్రాణి స్నేహపూర్వకంగా జీవించాలి. నేను ఏ ప్రాణికి ప్రాణహాని తలపెట్టలేదు. నా నుండి ఏ ప్రాణికి ప్రాణహాని లేదు. నా నుంచి ఏ ప్రాణికి ప్రాణహాని లేదు. నాకు శత్రువులు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ నాకు మిత్రువులే. ప్రతి ప్రాణి నాకు మిత్రువులే. నాకు శత్రువులు ఎవరూ లేరు. నాకు ఏ ప్రాణి నుంచి ప్రాణహాని లేదు. నాకు ఏ ప్రాణి నుంచి ప్రాణహాని లేదు. సకల జీవులు సుఖంగా ఉండాలి. సకల ప్రాణులకు శాంతి కలగాలి. ప్రాణులన్నీ సుఖంగా, అందరికీ స్వస్తి కలగాలి. అందరికీ స్వస్తి కలగాలి. మీ అందరికీ శాంతి కలగాలి. శాంతి కలగాలి. ప్రతి నిమిషం అలర్ట్గా ఉంటుంది. ప్రతి నిమిషం కొత్త జీవితంలోకి ప్రవేశిస్తూ మనసును శాంతపరుస్తూ ప్రతి విషయాన్ని గమనిస్తూ సుఖంగా ఉండండి. సుఖంగా ఉండండి.